జెనరిక్ మెడిసిన్ అనేది తక్కువ రేటుకి వస్తుందని మనందరికీ తెలుసు. అయితే అలాంటి మెడిసిన్ వేసుకుంటే ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? మరి అంత తక్కువ రేటుకి ఇచ్చే మెడిసిన్‌లో క్వాలిటీ ఉంటుందా? మెడిసిన్ ఎక్స్‌పైర్ అయిపోయిన తర్వాత వేసుకుంటే ఏమవుతుంది? కోవిడ్ టైంలో క్లినికల్ ట్రయల్స్ అనేవి ప్రాపర్‌గా జరిగాయా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో ఉంటుంది. ఇది పార్ట్ 2 వీడియో. ఆ పార్ట్ 1లో మెడిసిన్స్ అనేవి ఏ విధంగా ఫేక్ చేస్తారు, దాన్ని ఏ విధంగా గుర్తించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న మరెన్నో విషయాలను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. ఈ 2 వీడియోస్‌లో కూడా ఒక కామన్ మ్యాన్‌కి అర్థమయ్యే విధంగా వీడియోస్ 2 చేయడం జరిగింది. తప్పకుండా 2 వీడియోస్ చూడండి. మీరు గనక ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లో ఉంటే గనక అర్జెంట్‌గా షిఫ్ట్ అయిపోయి ఇన్ఫర్మేషన్ మోడ్‌లోకి వచ్చేసేయండి. డెఫినిట్‌గా ఈ వీడియో కూడా నచ్చుతుంది. ఈ వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. నా పేరు బాలకృష్ణ అండ్ వెల్కమ్ టు కాంటెంట్ స్పీక్స్ ఆఫీషియల్. మనం తరచుగా వింటూనే ఉంటాం. జనరిక్ మెడిసిన్ అనేది చాలా తక్కువ రేట్లో ఉంటుంది. సుమారుగా 50-80% వరకు డిస్కౌంట్‌తో ఉంటుందని. అయితే దీన్ని కొందరు సమర్థిస్తుంటే కొందరు చాలా మంది భయపడతా ఉంటారు. అసలు నిజంగా జనరిక్ మెడిసిన్ మంచిదేనా అనే ఆ భయాలకు సమాధానం ఈ వీడియో. జనరిక్ మెడిసిన్ అని అంటుంటారు కదా! అసలు జనరిక్ మెడిసిన్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు మార్కెట్‌లో ఎన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయని తెలుసుకోవాలి. మార్కెట్‌లో మనకు 2 రకాల డ్రగ్స్ అనేవి ఉంటాయి. ఒకటి పేటెంట్ డ్రగ్, అదే విధంగా జనరిక్ డ్రగ్, అదే జనరిక్ మెడిసిన్. ముందుగా పేటెంట్ డ్రగ్ గురించి చెప్తాను. ఈ పేటెంట్ డ్రగ్ ఏంటంటే రీసెర్చర్స్ ఉంటారు కదా! ఆ రీసెర్చ్ చేసినప్పుడు ఒక పర్టిక్యులర్ వ్యాధికి ఈ మెడిసిన్ సెట్ అవుతుందని అనిపిస్తే గనక డైరెక్ట్‌గా వాళ్ళు వెళ్లి ఈ మెడిసిన్‌కి పేటెంట్ రైట్ అనేది తీసుకుంటారు. ఆ మెడిసిన్ పేటెంట్ రైట్ అనేది ఆల్‌మోస్ట్ 17 ఇయర్స్ ఉంటుంది. అయితే ఆ పేటెంట్ రైట్ వచ్చేసింది కదా అని చెప్పి మార్కెట్‌లో రిలీజ్ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఒకసారి పేటెంట్ రైట్ వచ్చిన తర్వాత దాని మీద క్లినికల్ ట్రయల్స్ అనేవి చేయడం అవసరం ఉంటుంది. ఆ క్లినికల్ ట్రయల్స్ అనేవి కొన్నింటికి 7 సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్కసారి 10 సంవత్సరాలు కూడా పడుతుంది. అంటే ఈ 17 సంవత్సరాలు, 7 సంవత్సరాలు పోగా మిగతా 10 సంవత్సరాల్లోనే ఆ మార్కెట్‌కి ప్రైస్ అనేది సెట్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 17 సంవత్సరాల పాటు ఈ ఫార్ములాతో మిగతా కంపెనీస్ అనేవి మెడిసిన్స్ అనేవి తయారు చేయడం కుదరదు. అయితే క్లినికల్ ట్రయల్స్ అనేవి 7-10 ఇయర్స్ ఉంటాయని చెప్పాను కదా! అవి ఏ విధంగా చేస్తారు, ఎన్ని రకాలుగా ఉంటాయనేది చూసుకుంటే మొత్తం 3 ఫేజెస్‌లో క్లినికల్ ట్రయల్స్ అనేవి ఉంటాయి. ఫేజ్ 1లో ఫాస్ట్ బ్రీడింగ్ యానిమల్స్ పైన ఈ ప్రయోగం చేస్తారు. అంటే రాట్స్, మైస్, రాబిట్స్ అలాంటి వాటి మీద చేస్తారు. ఫేజ్ 2లో స్మాల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అంటే హ్యూమన్స్ మీద చేస్తారు. అండ్ ఫేజ్ 3 వచ్చేటప్పటికి లార్జ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ పైన ఈ ట్రయల్స్ అనేవి నిర్వహిస్తారు. అయితే ఈ ఫేజ్ 2 అండ్ 3 విషయానికి వస్తే గనక ఇవి జనరల్ హ్యూమన్స్ మీద చేస్తారు. హ్యూమన్స్ మీద చేసినప్పటికీ డిఫరెంట్ కంట్రీ పీపుల్ ని తీసుకొని వాళ్ళ మీద ప్రయోగిస్తారు. ఎందుకంటే ఒక కంట్రీలో ఉన్న హ్యూమన్స్ కి ఉండే ఇమ్యూనిటీ పవర్ ఇంకో కంట్రీకి ఉండకపోవచ్చు. ఆ విధంగా ప్రతిదీ చెక్ చేసి అన్ని పాస్ అయితేనే మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది ఆ మెడిసిన్. ఇప్పటివరకు నేను చెప్పింది పేటెంట్ డ్రగ్. పేటెంట్ డ్రగ్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. అంటే సింపుల్ గా చెప్పాలంటే 17 సంవత్సరాల పాటు దీని పేటెంట్ రైట్స్ అనేవి గవర్నమెంట్ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 17 సంవత్సరాల్లోనే క్లినికల్ ట్రయల్స్ అన్ని పోగా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఆ సంవత్సరాలు మాత్రమే మార్కెట్ లో రిలీజ్ చేయడానికి ఉంటుంది. అంతవరకు ఈ 17 సంవత్సరాల పాటు ఎవ్వరు కూడా ఈ మెడిసిన్ ఈ ఫార్ములాతో తయారు చేయడానికి వీలుండదు. ఇక రెండోది జనరిక్ మెడిసిన్. జనరిక్ మెడిసిన్ అంటే అర్థం ఏంటంటే ప్రీవియస్ గా మనం పేటెంట్ మెడిసిన్ గురించి చెప్పుకున్నాం కదా, 17 ఇయర్స్ దాని వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 17 ఇయర్స్ అయిన తర్వాత ఎవరైనా ఆ మెడిసిన్స్ సేమ్ ఫార్ములాతో యూజ్ చేసుకోవచ్చు. అదే జనరిక్ మెడిసిన్. కాకపోతే దీని ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అసలు దీని ప్రైస్ తక్కువ ఎందుకు ఉంటుంది అని తెలుసుకోవాలంటే గనక ఒక మెడిసిన్ కి ప్రైస్ ఏ విధంగా సెట్ చేసుకుంటారనే విషయం తెలుసుకోవాలి. ఎవరైతే ఒక మెడిసిన్ కనిపెడతారో ఆ మెడిసిన్ కి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయ్యే ఎక్స్పెండిచర్, క్లినికల్ ట్రయల్స్ అయినప్పుడు ఉండే ఎక్స్పెన్సెస్, ఎంత మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని ఒక డేటా, అదే విధంగా ఎన్ని మెడిసిన్స్ సేల్ చేయగలుగుతారో ఆ డీటెయిల్స్, ఓవరాల్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అని కన్సిడర్ చేసుకొని ఆఖరిగా ఒక ప్రాఫిట్ మార్జిన్ తో ఒక ప్రైస్ ని సెట్ చేస్తారు. ఈ ప్రైస్ 17 ఇయర్స్ పాటు ఎవరైతే పేటెంట్ రైట్స్ తీసుకున్నారో వాళ్ళ కంట్రోల్ లో ఉంటుంది. వన్స్ 17 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అదే ఫార్ములాతో మిగతా కంపెనీస్ కూడా ఈ మెడిసిన్ ని తయారు చేసుకోవచ్చు. అయితే వీళ్ళకి ఏంటంటే ఈ రీసెర్చ్ డెవలప్మెంట్, అదే క్లినికల్ ట్రయల్స్ ఇవన్నీ సంబంధం ఉండదు కాబట్టి ఆ ఎక్స్పెన్సెస్ అనేవి మైనస్ అవుతాయి. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ పెద్దగా ఏమి ఉండదు. అందుకే జనరిక్ మెడిసిన్స్ అనేవి తక్కువ రేట్లో దొరుకుతాయి. ఇప్పటి వరకు చెప్పిన జనరిక్ మెడిసిన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పేటెంట్ రైట్ 17 ఇయర్స్ అయిన తర్వాత ఎవరైనా ఆ ఫార్ములాతో మెడిసిన్ యూజ్ చేసుకోవచ్చు. అదే జనరిక్ మెడిసిన్. అయితే చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఇవి తక్కువ రేటుకి వస్తున్నాయి కదా, నిజంగా మంచిగా పని చేస్తాయి అని తెలుసుకోవాలంటే పని చేస్తాయి. కాకపోతే మీరు తీసుకునే రిటైలర్ అనేది చాలా ఇంపార్టెంట్. సరైన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డీటెయిల్స్ అనేవి కరెక్ట్ గా ఉంటే కనుక
మీకు మెడిసిన్ కూడా తక్కువ రేటుగా అందుబాటులో మంచిగానే వస్తుంది, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ మీకు ఫేక్ మెడిసిన్ వస్తే కనుక దాన్ని ఏ విధంగా గుర్తించాలి, అదే విధంగా ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలన్నది ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది. ఒకసారి మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. మన ఇండియాలో ఇప్పటికే ఉన్న మెడిసిన్స్ లో 90% మెడిసిన్స్ జనరిక్ మెడిసిన్స్. సో ఆల్రెడీ మనకి తక్కువ ధరలో చాలా జనరిక్ మెడిసిన్స్ ఉన్నాయి. సరైన రిటైలర్ చూసి కొనుక్కుంటే మనం చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వీడియో చూసుకుంటే పేటెంట్ మెడిసిన్, జనరిక్ మెడిసిన్, అదే విధంగా దాని ప్రైస్ ఏ విధంగా సెట్ చేస్తారని తెలుసుకున్నాను. ఇప్పుడు ఒక మెడిసిన్ కి ఏ విధంగా ఎక్స్పైరీ డేట్ ని సెట్ చేస్తారని చూద్దాం. ఒక మెడిసిన్ క్లినికల్ ట్రయల్స్ అయ్యాక ఆ మెడిసిన్ ని స్టెబిలిటీ టెస్ట్ కోసం పంపిస్తారు. దాని గురించి సపరేట్ గా ఒక మిషనరీ ఉంటుంది. ఆ స్టెబిలిటీ టెస్ట్ లో సాధారణంగా ఉండే టెంపరేచర్ కంటే హై టెంపరేచర్ ఇవ్వడం, హ్యూమిడిటీ నార్మల్ కంటే హై ఇవ్వడం, అలాగా చాలా పారామీటర్స్ బేస్ చేసుకుంటూ అన్ని హై ఇస్తూ ఒక టెస్ట్ అనేది చేస్తారు. జనరల్ గా ఆ టెస్ట్ అనేది ఫ్యూ మంత్స్ చేస్తారు. ఫస్ట్ ఇనిషియల్ ఒక 3 months అనుకోండి. సెట్ అయింది అనుకోండి, మెడిసిన్ ఎటువంటి ప్రాబ్లం రాలేదనుకోండి 6 months, అప్పటికి మెడిసిన్ పనిచేస్తుందని 12 months, 24 months, ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఎప్పటి వరకు అయితే ఆ మెడిసిన్ పాడవకుండా ఉంటుందో అప్పటి వరకు దాని వ్యాలిడిటీ ఎంత వరకు ఉంటుందో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకసారి ఎప్పుడైతే పాడడం స్టార్ట్ చేసిందో అక్కడతో ఆ మెడిసిన్ ఎక్స్పైరీ డేట్ ఇస్తారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 2025 జనవరిలో మెడిసిన్ స్టార్ట్ చేశారు. ఒక 3 years పాటు స్టెబిలిటీ టెస్ట్ పాస్ అయింది. 28 కల్లా అది మెడిసిన్ పాడైంది. అంటే దాని వ్యాలిడిటీ అంతా 3 years. 3 years అనేది వ్యాలిడిటీ ఉంటుంది. 28 వరకు దాని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మెడిసిన్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వేసుకుంటే ఏమైనా అవుతుందా అంటే ఏమీ అవ్వదు. ప్రాణానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే దాని క్వాలిటీ ఉంటుంది, దాని పవర్ అనేది పోతుంది, అది పనిచేయదు. ఇంతకు మించి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే డెఫినెట్ గా మీకు ఒక డౌట్ అనేది వచ్చే ఉండాలి. క్లినికల్ ట్రయల్స్ చేయడానికి జనరల్ గా 7 to 10 years పడుతుందని చెప్పావు. మరి కోవిడ్ టైంలో వ్యాక్సిన్స్ కి 1 or 2 years లోనే మార్కెట్ లోకి అవైలబుల్ వచ్చేసాయి. ఎలా జరిగింది అసలు? ఇలాంటి డౌట్ మీకు కూడా వచ్చి ఉంటే కనుక కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. మీరు పెట్టే కామెంట్ పెట్టి అర్థమవుతుంది నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైందా లేదా అనేది. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. ముందుగా ఇది గ్లోబల్ పాండమిక్ అవ్వడం వల్ల ఇది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ అయ్యింది. దీనితో ఎంతో పెద్ద మొత్తంలో ఫండింగ్ ఏజెన్సీస్ అదేవిధంగా గవర్నమెంట్స్ అనేవి ఫండింగ్ కి ముందుకొచ్చాయి. దీనితో చాలా ఎక్కువ మొత్తంలో చాలా ఎక్కువ మంది వాలంటీర్స్ తో ఈ క్లినికల్ ట్రయల్స్ అనేవి చేయడం జరిగింది. phase 1, phase 2, phase 3 ట్రయల్స్ ఒకదాని తర్వాత ఒకటి కాకుండా ప్యారలల్ గా ఒకేసారి చేయడం జరిగింది. కొంచెం ఇది రిస్క్ అయినా కూడా చేయక తప్పలేదు. అయితే ఇంత ఫాస్ట్ గా చేసినా కూడా ఎక్కడికి కూడా క్రిటికల్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో ఆ టెస్ట్లు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేశారు. అందుకోసమే చాలా తక్కువ మొత్తంలోనే ఈ క్లినికల్ ట్రయల్స్ అనేవి సక్సెస్ చేసి మార్కెట్ లోకి అవైలబిలిటీ తీసుకురాగలిగారు. ఆఖరిగా నేను చెప్పేది మీకు ఒకటే, ఈ కల్తీ ప్రపంచంలో ప్రతిదీ కల్తీ చేయడం చాలా ఈజీ అయిన పని. టాబ్లెట్స్ విషయంలో కూడా ముందుగా 1-2 సార్లు ఆలోచించి ఎక్కడ కొంటున్నారు, ఆ మ్యానుఫ్యాక్చర్ ఎవరనే విషయాలు తెలుసుకునే కొనండి. ఇంత వీడియో. ఈ వీడియోను తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ ని అందించండి. డోంట్ ఫర్గెట్, ఆల్రెడీ పార్ట్ 1 చేయడం జరిగిందని చెప్పాను. ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్.